సాయంకాలం అమ్మాయికి సీమంతం చేస్తున్నాం, తప్పకుండా పేరెంటానికి రండి. సరే, ఒకళ్ళని ఎప్పుడు తీసుకొచ్చారు పిన్ని గారు? పెద్దవాళ్ళు 4 వస్తున్నారు, మీరు మాత్రమే రండి. అదేమిటే మీరు మాత్రమే రండి అంటుంది, అమ్మాయిని పిలవలేదు? బాగుంది, మనం చెడ్డామని అందరూ చెడ్డారా ఏమిటి? ఇంకా నయ్యం, మా నల్ల కూడా వెలివేయలేదు. అక్క, నా మీద కోపం ఇంకా పోలేదా? నా బ్రతుకు మీదే నాకు కోపంగా ఉందమ్మా. ఇప్పుడు బాధపడి ప్రయోజనం ఏమిటక్క? నేనేం బాధపడలేదు, బాగానే ఉన్నాను. అలా అనుకోకపోతే తృప్తి ఉండదు, బ్రతకలేం. అక్క, నువ్వు ఇలాగే ఇంట్లో కూర్చుంటే కొన్నాళ్ళకి పిచ్చి కూడా పడుతుంది. కూర్చోక ఎక్కడికి వెళ్ళమంటావు? ఎవరు దేనికి పిలవనప్పుడు పిలిచిన వాళ్ళ దగ్గరికి రావు, పిలవని వాళ్ళని పిలవలేదంటావు. అసలు ఇప్పుడు నిన్ను పిలవడానికే వచ్చాను. ఈరోజు శ్రావణ శుక్రవారం కాదు, సాయంకాలం తప్పకుండా పేరెంటానికి రావాలి. శ్రావణ శుక్రవారం విక్టోరియా కూడా చేస్తుందా? వాళ్లే చేయమని బలవంత పెట్టారు. అవునక్క, వాళ్ళకి లేని అలవాట్లు మనకు ఎందుకు లేని ఊరుకున్నారు. కాళ్ళ దగ్గర పెట్టక్క. ఆయన ఊరుకోరుగా, వీళ్ళందరితో చెప్పారు. మీ పండగ ఏమిటి, మా పండగ ఏమిటి, అన్ని మన పండుగలేని వాళ్లే ఏర్పాటు చేశారు. వదినా, అమ్మ ఎవరికో డబ్బు ఇవ్వాలంట, 100 రూపాయలు. పెత్తనం అంతా నీదేనా? బాధ్యత నాది. ఎంత పెద్దదాని అయిపోయావు అమలా. లేదక్క, వాళ్లే చేశారు. అమలా, ఏమనుకోనంటే ఒక మాట అడుగుతాను. అడగక్క. ఇలా నోములు వ్రతాలు చేసుకునేప్పుడైనా మడి అంటూ లేకపోతే ఎలా? మడి అంటూ ఏమిటక్క ఇంకా నీ చాదస్తాం? వాళ్లలో లేని శుచి శుభ్రత మనలో ఉన్నాయటవా? కడుపు నిండా కుళ్ళు పెట్టుకుని మడి కోసం స్నానం చేసి తడిబట్టలతో కనిపిస్తే ఏమిటక్క ప్రయోజనం? ఎవరి కోసం ఇదంతా? మరైతే బొట్టు పువ్వులు పెట్టుకుంటున్నావు, ఆయనకి ఇష్టమేనా? పెళ్లి చేసుకున్నంత మాత్రాన్ని ఎవరి ఇష్టాలకో మారిపోవాలా? ఆయన పద్ధతులు నన్ను గాని, నా పద్ధతులు ఆయన గాని బాధ పెట్టడం లేదే. ఒకవేళ ఆయన తనకి ఇష్టం లేదంటే ఏం చేస్తా? మానేస్తాను. ఆయన మనసుకి ఇష్టం లేని పని చేసి నేనేం సుఖపడతాను చెప్పు? మడి అంటూ ఏమిటక్క ఇంకా నీ చాదస్తావు? వాళ్ళలో లేని శుచి శుభ్రత మనలో ఉన్నాయంటావా? కడుపు నిండా కుళ్ళు పెట్టుకుని మడి కోసం స్నానం చేసి తడిబట్టలతో కనిపిస్తే ఏమిటక్క ప్రయోజనం? ఎవరి కోసం ఇదంతా? అమలా, రాకా? ఏమిటే పాడు వాసన? ఇంట్లో ఎలకేమైనా చచ్చిందా? ఏమిటిది? చేపలక్క. ఆయన ఇక్కడ ఎందుకులే గాని హాల్లో కూర్చో. తీసుకో. ఏమిటక్క విశేషాలు? అదేమిటే వాళ్ళ కూరలు నువ్వు వండుతున్నావు? వాళ్ళ మనిషి నేనప్పుడు వాళ్ళ పనులు కూడా చేయాలిగా. అంటే తినడం కూడానా? అవసరమైతే. ఇంకా అవసరం రాలేదనుకో. ఇష్టం లేని పని ఎలా చేయగలివే? ఇందులో ఇష్టమే ఉందక్క. వాళ్ళకు రోజు నీచు తినడం అలవాటు. నా ఒక్కదాని కోసం ఎన్నో ఏళ్లుగా వాళ్ళకున్న అలవాట్లు మానమనడం ఏం బాగుంటుంది చెప్పు? వాళ్ళ పద్ధతులు నన్ను ఇబ్బంది పెట్టినప్పుడు నా ఆచారాలు వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలి? అందుకని ఎవరికి చెప్పకుండా వాళ్ళ పిన్ని గారింటికి వెళ్ళి ఎలా వండాలో నేర్చుకోవచ్చా. హలో వదిన గారు, బాగున్నారా? ఏమిటి ఎప్పుడో ఎక్కడో ఈ వాసన నా ముక్కుకు తగిలినట్టుగా ఉంది? చేపలు. వాట్ చేపలు? ఇంట్లో ఉండద్దంటే మా అమ్మ ఎందుకు వండింది? అమ్మా, మీ అమ్మగారు కాదు, నేనే. నువ్వా? అమ్మలా, వాట్ ఇస్ దిస్? చేపలు నువ్వు ఉండడమా? పులుసా వేపుడా? రెండోని. ఎలా ఉండేవు? తర్వాత ఇదేమిటి? ఇది ఇది అది ఏమిటండి? అదే అంటే నేను చూడకూడదా? చూడకూడదని కాదు, పాపం ఇందులో మాంసం ఉంది. హోటల్ నుంచా? అవును, నాలుగుకి కారం తగిలి చాలా రోజులైంది, అందుకని. మీరు పదండి, నేను వచ్చి వడ్డిస్తా. నిజంగా తెస్తావుగా? చూసావాక, ఇంట్లో మగవాళ్ళకి ఏదైనా చిన్న లోపం జరిగేసరికి బజార్ని పడతారు. ఇంట్లో పొందలేదేదో బయట పొందడానికి ప్రయత్నిస్తారు. అందుకని మనం వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు. పరిస్థితులను బట్టి మనం మారకపోతే సంసారం ఏం బాగుంటుంది చెప్పు?